నా పేరు భాగ్యలక్ష్మి అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నాది ఓన్ బిజినెస్ అండి. బిజినెస్ పరంగా కంటే కూడా నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక పద్యం నాకు గుర్తొస్తుందండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అని చెప్పని ఒక పెద్ద కవి, ఆయన చెప్పినటువంటి ఒక పద్యం ఉంది. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి అని ఒక పద్యం చదువుకున్నాను. నాకు అంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి అలాగే అనిపిస్తుంది. బ్రిటిష్ పరిపాలనలో మన వాళ్ళందరూ ఎంతైతే ఇబ్బంది పడ్డారో అలా అనిపిస్తుంది. ఎందుకు అంటే రాగానే ముందు మన ప్రజావేదికని కూల్చివేశారు. సో అదంతా కూడా ప్రజల సొమ్మే, ఆయన సొంత సొమ్ము అనేది కాదు. అలాగే తర్వాత ఇసుకని ఆపేశారు. దానివల్ల ఎన్నో లక్షల కుటుంబాలు, పేదవారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఒక ఇసుక ఆపడం వల్ల దానికి సంబంధించి ఒకటి అంటే సిమెంట్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, లేదా అలాగే వృత్తులు, దానికి సంబంధించిన వృత్తులు వారు దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది వృత్తులు వారు ఒకదానికొకటి మమ్మకమై ఉంటారు వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు, తినడానికి కూడా ఇబ్బంది చాలా పడ్డారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆయన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ గెలిచారు. కానీ ఆయన చేసినటువంటి ఆ పని వల్ల పేదవారందరూ ఇబ్బంది పడ్డారు. అలాగే చాలా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అంతా కూడా ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఇసుక మాఫియా వల్ల అంటే గవర్నమెంట్ ఇచ్చిందని అన్నారు, మరి అయితే మేమైతే చూడలేదండి. మేము కూడా చాలా రేటు పెట్టే కొనుక్కున్నాము. ముఖ్యంగా అయితే పేదవారు అయితే చాలా ఇబ్బంది పడ్డారండి. అది ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని అంటూ ఉన్నారు కదా, దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసాం ఈ రోజు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేశారండి, నేను కాదని నేను అనట్లేదు. కానీ అది సరైన వాళ్ళకి అందితే చాలా సంతోషిస్తానండి నేను. అది ఎవరంటే ఉన్న వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. ఆ సంక్షేమ కార్యక్రమాల బదులు ఆ డబ్బులన్నీ కూడా డెవలప్మెంట్కి ఉపయోగించుంటే రాష్ట్రం చాలా ఎంతో అభివృద్ధి చెందేదని చెప్పి నేను ఆశిస్తున్నానండి. డెవలప్మెంట్ ఉందండి. నేను అంటే పూర్తిగా లేదు అని చెప్పలేను, పూర్తిగా ఉంది అని నేను చెప్పలేనండి. మెయిన్ డెవలప్మెంట్ అంటే ఒక ఎంప్లాయీస్ ఎవరున్నారు చెప్పండి. మెయిన్ ఎంప్లాయ్మెంట్, మన ఫ్యూచరే, మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే, దేశం అభివృద్ధి చెందాలంటే ముందు ఉద్యోగ అవకాశాలను కల్పించాలండి. వాలంటీర్లు ఇచ్చారు చాలా మంది, కొన్ని వేల మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, నేను కాదని నేను. కానీ 5,000 అనేది ఎంతవరకు సరిపోతుందండి? అది మెయిన్. ఏమండి, నేను ఒకరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదండి. ఇదిగోండి పసుపు డ్రెస్ వేసుకున్నాం కదా అని చెప్పి నేను టీడీపీ అని చెప్పట్లేదు. అలాగే వైఎస్ఆర్సీపీకి నేను అగైనెస్ట్ కాదు. మేము కోరుకునేది భావితరాల భవిష్యత్ అనేది ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళు చక్కగా సవ్యంగా పరిపాలించాలనేది మా కోరిక అండి. అది మేడం. అసలు మరి రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? అసలు అది ప్రజల చేతుల్లోనే ఉందండి. మేమైతే చెప్పలేము అది ఎలా ఏంటి అనేది. ముఖ్యంగా ఏంటంటే భావితరాల భవిష్యత్తును ఆలోచించి మా పిల్లలు లేదా తర్వాత తరాలు ఉద్యోగాలని మెయిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన గల్లా జయదేవ్ గారిని వెళ్ళిపోయారండి, కొన్ని వేల ఉద్యోగాలు పోయాయండి దానివల్ల. సో అమర్ రాజా బ్యాటరీస్ అనేది వెళ్ళిపోయింది, కాలుష్యం అని చెప్పన్నారు. మరి చెట్లన్నీ కొట్టేస్తున్నారు, మరి ఇది కాలుష్యం రాదండి దానివల్ల? మేడం, అసలు మీరు చెప్తున్న కంపెనీ ఒకటే కాదు, చాలా కంపెనీలు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఎందుకు క్రియేట్ అయిందంటారు అసలు ఈ రోజు రాష్ట్రంలో? అదైతే ఇక మెయిన్ మీకే తెలియాలండి, మీడియా వాళ్ళకి. మాకంటే మేము ఏదో ఇళ్లలో వంట చేసుకొని పిల్లల్ని చూసుకునే వాళ్ళని తప్పించి మాకు అంతగా వాటి గురించి అయితే తెలియదండి. ఒకటండి, రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే మనం అభివృద్ధి పెరుగుతూ ఉండే కొద్దీ, అలాగే ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒక 100 రూపాయలు అనేది 1000 రూపాయలతో సమానం. ఈ రోజు 1000 రూపాయలు చూసుకుంటే మనకు 100 రూపాయలతో సమానంగా ఉంది. సో రేట్లు పెరిగాయి కాదని నేను అన్ను. దానికి తగ్గట్టుగా, ఎందుకంటే మనకు లాక్డౌన్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. దానికి తగ్గట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో దానివల్ల మనకి స్టేట్ గవర్నమెంట్లో కూడా కొంత ఇదనేది వస్తుంది, కొంత రేట్లు అనేది పెరుగుతాయి. దాన్ని మనం అన్నీ పెరిగాయని మేము చెప్పలేం, కొన్ని అయితే పెరిగాయండి తప్పకుండా. ఎగ్జాంపుల్ పెట్రోల్ తీసుకున్నాం అనుకోండి, మన రాష్ట్రానికి కర్ణాటకకి మన చుట్టుపక్కల ఉన్న బార్డర్స్కే చాలా తేడా ఉంది మనకి. సో 10 రూపాయల్లోనే తేడా ఉంది. అది ఏంటి మేడం, మరి వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అసలు వ్యక్తిగతంగా ఏం లేదండి. సరిగైన వాళ్ళు, మనని పరిపాలించే వాళ్ళు, మన భావితరాల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే వాళ్ళు పరిపాలిస్తే బాగుంటుందని నా కోరిక అండి. మరి ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న కార్యక్రమానికి కూడా మీరు రావడం జరిగింది. అసలు అమరావతిని 4.5 ఏళ్ల కాలంలో ఏమన్నా అభివృద్ధి చేయగలిగారా? అసలు ఇక్కడైతే నేను అంటే మన పునాది వేసిన దగ్గర నుంచి నేను ఈ రోజు వరకు ఇందులో అడుగు పెట్టలేదండి. మొట్టమొదటిసారిగా ఇవాళ అడుగు పెట్టాను నేను. కానీ నాకు ఇవాళ ఇదంతా చూసేసరికి కొద్దిగా బాధగా ఉంది. ఇంతమంది జనాలు కూడినందుకు సంతోషంగా ఉంది. ఇంతమంది రైతులు వాళ్ళ యొక్క సొంతంగానే, వాళ్ళ స్వతహాగానే
పొలాల్ని ఇచ్చారు. దాన్ని మనం కట్టుబడి డెవలప్మెంట్ చేసి ఉంటే ఈ పాటికి ఇక్కడే ఎంతో డెవలప్మెంట్ జరిగేది, ఉద్యోగ అవకాశాలు కలిగేవి. ప్రైవేట్ పరంగా కానివ్వండి లేదా వాళ్ళ సొంత గవర్నమెంట్ పరంగా కానివ్వండి, చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కలిగేవి. అలాగే డెవలప్మెంట్ కూడా ఉండేదండి ఖచ్చితంగా. అంటే ముఖ్యంగా దాదాపు 1500 రోజుల నుంచి ప్రధానంగా చెప్పుకుంటే మహిళలే ఇక్కడ ముందంజలో ఉండి పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక మహిళగా ఈ పోరాట స్ఫూర్తిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు మహిళ అని తక్కువగా ఎప్పుడు అనుకోవద్దండి. మన పుట్టుకే మహిళ నుంచి వస్తుంది. అది ఆడవనివ్వండి మగానివ్వండి, స్త్రీ శక్తి. శక్తి అంటేనే మహిళ, మహిళ అంటేనే శక్తి అండి. కాబట్టి మహిళలు అనేది మొదటగా ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఇంట్లో భర్తని ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వారు డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చెళ్తారండి. సో ఫ్యామిలీని మొత్తం రన్ చేసేదంతా కూడా స్త్రీ అనే చేస్తుంది. పిల్లల్ని ఇవ్వనివ్వండి, వంట ఇవ్వనివ్వండి, లేదా వాళ్ళ యొక్క మంచి చెడ్డలు కానీ ఏవైనా. సో స్త్రీ అని చెప్పి మాత్రం తక్కువగా ఎప్పుడు అంచనా వేయొద్దండి.